దశరథుని పరితాపము. దేకీ వ్యాధి అసాధ నృపు పరేవు ధరణీధుని మాద కహత పరమ ఆరత భజన రామ రామ రఘునాథ. కైకేయిని పట్టి పీడించుచున్న రోగమును నివారించుట అసాధ్యమని గ్రహించి దశరథుడు తల బాదుకొనుచు రామ రామ ఓ రఘురామ అని విలపించుచు కుప్పగూలిపోయెను. వ్యాకుల రావు శిథిలసభగాత కరణీ కల్పతరు మనహోనిపాత కంటు సూకముఖ అవనబాని జను పటీసు దీనుబినుపాని పునికహ కటు కఠోర కైకేయి మనహో గాయమహు మహురదేయి జో అంతహు అస కరతబు రహేవు మాగు మాగు తుమహు కేహి బల కహేవు దూయి కి హోయి ఏక సమయ బువాల హసబ టటాయి పులావుబగాల దాని కహూబ అరు కృపణాయి ఓయికి కేమ కుశల రౌతాయి చడేహు బచనకి ధీరజు ధరహు జని అబలాజిమి కరుణాకరహు తమతీయ తనయ దామోధనుధరణి సత్యసందకహు తృణసమభరణి. దశరథుడు అతి వ్యాకుల మనస్కుడాయను. కల్పవృక్షమును ఒక పిచ్చిపట్టిన ఆడయేనుగు పెకిలించి పడగొట్టినట్లు ఆయన శరీరము శిథిలమయ్యను. కంఠము ఎండిపోయెను. నోట మాట రాకుండెను. నీరు దొరకని చేపవలే గిలగిలలాడెను. గాయముపై విషము చల్లుచు కైకేయి మరల కఠోర వచనములను ఇట్లు పలికెను. చివరికి ఈ విధముగా చేయదలుచుకుని మాటి మాటికిని అడుగు అడుగని ఏల పలికితిరి రాజా. పగలబడి నవ్వుట చెంపలు ఉబ్బుట రెండును ఒకేసారి సాధ్యమా? కృపణత్వము వహించుట దాతయని పేరుగాంచుట ఇవి ఒకేసారి సాధ్యము కావు గదా. అట్లే యుద్ధము చేయుట గాయములు కాకుండుట ఇవి అసంభవములు. ప్రతిజ్ఞాభంగమునైనను చేయుము లేదా ధైర్యముతో ప్రవర్తింపుము. ఒక ఆడదాని వలె ఏడ్చుట మొత్తుకొనుట తగదు. సత్య ప్రతిజ్ఞకు శరీరము భార్యాపుత్రులు గృహము సంపదలు పృథ్వీ మొదలగునవి అన్నీను గడ్డిపూసతో సమానములని చెప్పబడినవి. మరమ బచనసుని రావు కహోకచు దోషణ తోర లాగేవు తోహి పిశాచజిమి కాలు కహవత మోర. కైకేయి పలికిన కర్ణ కఠోరపు మాటలు విని దశరథుడు నీకు తోచినట్లు మాట్లాడుము. ఇందులో నీ దోషము లేదు. నా మృత్యువే పిశాచమై నిన్ను ఆవహించి ఇట్లు మాట్లాడించుచున్నది అనెను. చహతన భరత భూపతహి బోరే బిదిబస కుమతి బసి జియతోరి సోసబు మోర పాప పరిణాము భయేవు కటహార జేహి విధిబాము సుబస బసిహి ఫిరి అవధ సుహాయి సబగుణధామ రామ ప్రభుతాయి హరిహి బాయి సకల సేవకాయి ఓహి తిహుపుర రామ బడాయి తోర కులంకు మోర పచితావు మునేహు న మిటహి న జాయిహి కావు అభితోహి నీక లాక కొర్రసోయి లోచన ఓట బయటు మొహు గోయి జబిలగి జియో కహవు కరజోరి తబలగి జనికచు కహసి బహోరి పిరి పచితై హసి అంతాబాగి మారసి గాయి సహారు లాగి. భరతుడు తాను యువరాజు కావాలనని పొరపాటున కూడా కోరడు. విధి వైపరీత్యమున నీకే ఈ దుర్బుద్ధి కలిగినది. ఇదంతయు నా పాప ఫలమే. అందులకే విధాత తగని సమయమున నాకు ప్రతికూలుడైనాడు. నీ వలన పాడుబడుచున్న సర్వాంగ సుందరమైన ఈ అయోధ్య శ్రీరాముని పాలనలో మరలా వికసించి శోభాయమానమగును. సోదరులందరూ కలిసి అతనికి సేవలనర్తురు. శ్రీరాముని కీర్తి ముల్లోకములలో వ్యాపించును. కాని నీ కళంకము నా పశ్చాత్తాపము మన మరణానంతరము కూడా మాసిపోవు. నీకు ఇష్టం వచ్చినట్లు చేయుము. నా ఎదుట నుండి తొలగిపోము. నీ ముఖమును నాకు చూపవద్దు. నేను బ్రతికి ఉన్నంత కాలము నాతో మాట్లాడవలదని నిన్ను దోషిలోకి అర్థించుతున్నాను. ఓ దౌర్భాగ్యురాల, కడకు నీవు కూడా పశ్చాత్తాప పడక తప్పదు. తోలు దారము కొరకు ఆవును వధించుచున్నావు అనగా రాజమాత అని పిలిపించుకున్నటకై పతిని వధించుచున్నావు. పరేవు రావు కహి కోటి బిది కహే కరసి నిదాను
కపట సయానీన కహతి కచు జాగతి మనహో మనసు. ఎన్ని విధముల నచ్చజెప్పినను నీవు నా సర్వనాశనమునకు పూనుకుంటివి అని అనుచు విలపించుచు రాజు నేల కొరిగెను. కపట ప్రవర్తనలో ఆరితేరిన కైకేయి శ్మశానములో మౌనముగా ప్రేతలను ఆహ్వానించుచున్నట్లు ఏమీ మాట్లాడక నిల్చుండెను. రామ రామ రట బికల బువాలు జనుబిను పంక బిహంగ బిహాలు హృదయ మనాభ బోరు జని హోయి రామహి జాయి కహై జని కోయి ఉదవు కరహు జని రబి రఘుకుల గుర అవధ బిలోకి సోల ఓయి ఉర భూప ప్రీతి కైకేయి కఠినాయి అభయ అవధి బది రచి బనాయి బిల్లపత నృపహి భయేవు బినుసారా బీనా బేను సంక ధుని ద్వారా పడహి బాట పున గావహి గాయక సునత నృపహి జను లాగహి సాయక మంగళ సకల హోహి నకైసే సహగామిని భూషణ చేసే తేహి నిసి నీద పరిణహి కాహు రామదరస లాలసా ఉచాహు. రామ రామ అని విలపించుచు రెక్కలూడిన పక్షి వలె రాజు విలపించుచుండెను. అతడు మనసులో తెల్లవారకుండునుగాక రామునకు ఈ విషయమును ఎవరునో చెప్పుకుందురుగాక అని అనుకునెను. ఓ రఘువంశ మూల పురుషుడా, సూర్య భగవానుడా, ఉదయింపవలదు. అయోధ్య దుర్దశను చూచినచో నీకు అపార వేదనయే మిగులును అని సూర్యుని అర్థించెను. రాజు యొక్క ప్రేమను కైకేయి యొక్క కాఠిన్యమును విధాత పరాకాష్ఠకు చేర్చెను. రాజు విలపించుచునే ఉండెను. ఇంతలో తెల్లవారెను. రాజద్వారము గడ వీణావేణు శంఖధ్వనులు ప్రతిధ్వనించుచుండెను. వందమాదిగలు స్తోత్ర పాఠములు పఠించుచుండిరి. గాయకులు గుణగానములను కావించుచుండిరి. కాని అవి రాజు చెవులకు సోలముల వలె గురుచుకొనుచుండెను. ఈ మంగళ గానములు పతితో సహగమనము చేయబో స్త్రీకి ఆభరణముల వలె రాజునకు మిక్కిలి బాధాకరములే అయ్యను. తెల్లవారిన పిదప యువరాజ పట్టాభిషిక్తుడగు శ్రీరామచంద్రుని చూడవలెనను కోరికతో పురజనులు ఎవరును ఆ రాత్రి నిద్రింపనే లేదు. ద్వారబీర సేవక సచివ కహహి ఉదిత రబిదేకి జాగేవు అజహు న అవధపతి కారణ కవను విశేషి. రాజద్వారమున జన సమూహము చేరెను. సూర్యోదయమైనను దశరథ మహారాజు ఇంకనూ నిద్రలేవని కారణమేమని వారు సేవకులను మంత్రులను అడుగుచుండిరి. పచలే పహార భూపు నితి జాగా అజు హమహి బడ అచరజు లాగా జాహు సుమంత్ర జగావహు జోయి కీజియా కాజు రజాయసు పాయి గయే సుమంత్రు తబ రావురమహి దేకి భయావన జాతడెరాహి దాయి ఖాయి జను జాయి నహేరా మనహో బిపతి విషాద బసేరా పూచే కోవు న ఓతరు దేయి గయే జేహి భవన భూప కైకేయి కహి జయ జీవ బయట సిరునాయి దేకి భూపగతి గయేవు సుఖాయి సోచ బికల బివరణ మహి పరేవు మనహో కమల మూలు పరిహరేవు సచివు సబీత సకయి నహి పూచి బోలి అశుభ బరి శుభ చూచి. రాజుగారు ప్రతి దినము రాత్రి చివరి జాముననే నిద్రలేచడి వారు. ఈనాడు ఇంతవరకును నిద్రలేవకుండుట మాకు ఆశ్చర్యము కలిగించుచున్నది. సుమంత్ర పొమ్ము, రాజుగారిని నిద్రలేపము. వారి ఆజ్ఞలతో మేము మా పనులలో నిమగ్నులమయ్యదము అని వారు పలికిరి. సుమంత్రుడు రాజప్రాసాదమున ప్రవేశింపగానే అతట విషాదకర దృశ్యమును చూచి భయపడెను. కనబడని ఒక పెనుభూతము అతని పైబడి మృంగునాయన్నట్లు ఉండెను. విపత్తు విషాదములకు అది నెలవుగా కనబడెను. ఎవరిని అడిగినను ఏమీ చెప్పకుండిరి. పిమ్మట అతడు కైకేయి మందిరమున ప్రవేశించెను. జయము జయము మహారాజునకు అని పలికి అతడు తల వంచుకొని కూర్చుండెను. రాజుగారి స్థితిని చూచి చింతాక్రాంతుడయ్యను. కమలము మూలము నుండి వేరై క్రింద పడిపోయినట్లు రాజుగారు నేలపై పడి ఉండిరి. ఆయన ముఖము వివరణమై శోకాకులమై ఉండెను. భయముతో మంత్రి ఏమీ అడగజాలకపోయెను. దోషపూరితయు గుణరహితయు అయిన కైకేయి పలికెను. పరీన రాజహి నీదనిసి ఏతు జాన జగదీసు రాము రాము రటి బోరుకియా కహీన మరము మహీసు. రాజుగారు రాత్రి అంతయు నిద్రింపలేదు. దానికి గల కారణమును దేవుడే ఎరుంగును. తెల్లవారు వరకు రామ రామ అనుట తప్ప మరేమీ చేయలేదు. కారణమేమో తెలుపలేదు. అనహు రామహి బేగి బొలాయి సమాచార తబ పూచేహు ఆయి చలేవు సుమంత్రు రాయరకు జాని లకీ కుచాలి కీన్హి కచురాని సోచ
తోచ బికల మగ పరైన పావు రామహి జోలి కహి కా రావు ఉరధరి ధీరజు గయేవు దువారే ఓజహి సకల తేకి మనుమారే సమాధాను గరి సో సబహి కా గయేవు జహ దినకర కులటీక రామ సుమంత్రహి అవతదేక ఆదర కిన్హ పితా సమలేఖ నిరకి బదను కహి భూపరజాయి రఘుకుల దీపహి చలేవు లేవాయి రామకుపాతి సచివ సగజాయి దేకి లోగ జహ తహ బిలకాహి వెంటనే వెళ్లి రాముని ఇతటకు పిలుచుకుని రమ్ము. వచ్చిన పిమ్మట విషయమును తెలుసుకునవచ్చును. రాజుగారి వైఖరిని బట్టి రాణి ఏదో కుతంత్రము పన్నినట్లు ఊహించుచు సుమంత్రుడు అచ్చటి నుండి వెడలిపోయాను. శ్రీ రామచంద్రుని పిలిచి రాజుగారు ఏమి పలకవచ్చును? ఈ ఆలోచనలతో కలత చెందిన సుమంత్రుడు ముందుకు నడవలేకపోయాను. మనస్సు దృఢపరుచుకుని రాజద్వారము చేరిను. చింతాక్రాంతుడుగానున్న ఆయనను చూచి అందరును కారణం అడుగుసాగిరి. వారికి ఎల్లరకును సర్ది చెప్పి అతడు సూర్యకుల తిలకుడైన శ్రీరామచంద్రుని మందిరమునకు చేరెను. శ్రీరాముడు సుమంత్రుని పితృతుల్యునిగా భావించి గౌరవించెను. సుమంత్రుడు శ్రీరామునకు రాజాజ్ఞను వినిపించి రఘుకుల దీపమైన రాముని తన వెంట నిడుకొని బయలుదేరాను. చిత్ర చామరములు లేకుండా పాదచారి అయి మంత్రితో వచ్చు రాముని చూచి ప్రజలు మిక్కిలి వగచిరి. జాయి దేక రఘువంశమని నరపతి నిపటకు సాజు సహమి పరేవులకి సింగనిహి మనహు వృద్ధ గజరాజు. ఒక ఆడ సింహమును చూచి బీతిల్లి నేలపై పడిన ఏనుగు వలె శోక సంతప్త హృదయుడై అస్తవ్యస్తముగా పడి ఉన్న రాజును శ్రీ రామచంద్రుడు చూచెను. సుఖహి అదర జరయి సబు అంగు మనహోదీన మణిహీన బంగు సరస సమీప దీకి కైకేయి మనహు మీచు గరీగనిలేయి కరుణామయముదు రామసుబావు ప్రథమ దీక దుకు సునాన కావు తదపి ధీరధరి సమహూబిచారి పూచి మధుర బచన మహతారి మోహీకహు మాతు తాత దుఃఖ కారణ హరియాజతన జేహి హోహి నివారణ సునహు రామ సబు కారణయేహు రాజహి తుంహ పర బహుత సనేహు దేన కహేనిహ మోహి దూయి బరదాన మాగేవు జో కచు మోహి సోహన సోసుని బయేవు భూపౌర సోచు చాడిన సకహి తుంహారా సకోచు. రాజు పెదవులు ఎండిపోయిండెను. ప్రతి అంగము జ్వరముతో కాలిపోతుండెను. మణిహీనమైన సర్పము వలె అతడు నిస్సాయ స్థితిలో పడి ఉండెను. రాజుగారి అంతిమ గడియలను లెక్క పెట్టుచున్న మృత్యుదేవత వలె సమీపముననే కైకేయి క్రోధమూర్తి అయి నిలబడి ఉండెను. శ్రీ రామచంద్రుడు కోమల స్వభావుడు, కరుణామూర్తి. అతడెన్నడూను దుఃఖమును గూర్చియే విని ఉండలేదు. ఈ శోక వాతావరణము చూచుట ఆయనకు ఇదే మొదటిసారి. ఆయనను సందర్భమును గుర్తించి ధైర్యము వహించి మృదువుగా అడిగెను. మాత, పితృదేవతల దుఃఖ కారణమేమో తెలుపుడు. తెలిసినచో దుఃఖ నివారణ ప్రయత్నమును చేయవచ్చును. అప్పుడు ఆమె సమాధానం ఇచ్చెను. రామ, రాజుగారి దుఃఖమునకు నీ మీద ప్రేమయే కారణము. మీరు నాకు 2 వరములను ఇచ్చుటకు వాగ్దానము చేసి ఉండిరి. నాకు ఇష్టములైన వరములను నేను అడిగి తిని దానిని విని రాజుగారి హృదయము దుఃఖపూరితమైనది. ఏలనన్న వారు నీ మీద మమకారమును వదులుకొనలేకున్నారు. సుత సనేహు ఇత భచనూత సంకట పరేవు నరేసు సహహూత ఆయసు ధరహు శిర మేటహు కఠిన కలేసు. ఒకవైపు పుత్రప్రేమ, మరి ఒకవైపు ప్రతిజ్ఞాపాలనము. ఈ రెండిటి మధ్య నిర్ణయం తీసుకునలేక రాజుగారు ధర్మ సంకటమునకు లోనైనారు. సాధ్యమైనచో ఆయన ఆజ్ఞను శిరసావహింపుము. ఆయన దుర్భర దుఃఖమును రూపుమాపుము. నిరధర బయటి కహేవు కటుబాని సునత కఠినత అతి అకులాని జీబ కమాన బచన శరణాన మనహు మహీప మృదులచ్చ సమాన జను కఠోరపను ధరే శరీరు తికయి ధనుష విద్యా వరబీరు సబు ప్రసంగు రఘుపతహి సునాయి బయటి మనహు తను ధరి నిటురాయి మన ముసుకాయి భానుకుల బాను రాము సహజ ఆనంద నిదాను బోలే భజన బిగత సభదూషణ మృదు మంజల జను భాగ విభూషణ సును జనని సాయి సుతు బడబాగి జో పితు మాతు బచన అనురాగి తనయ మాతు పితు తోష నిహార దుర్లభ జనని సకల
సంసార. సంకోచమనున్నది ఏమాత్రము లేక కైకేయి పలికిన కఠోర వచనములకు కఠోరత్వమే తలవంచుకొనెను. ఆమె నాలుక ఒక ధనుస్సు కాగా ఆమె వచనములు బాణములు. అవి నేరుగా దశరథుని హృదయమును గుర్చుకొనెను. కాఠిన్యము అస్త్ర విద్యను అభ్యసించినట్లుండెను. మూర్తిభవించిన నిష్ఠురత్వం వలె కైకేయి కూర్చుని కథనంతయు శ్రీరామునికి వివరించెను. స్వభావతః ఆనంద స్వరూపుడైన శ్రీరామచంద్రుడు మనసులో నవ్వుకొని దోషరహితములైన కోమల మధుర వచనములను పలికెను. అవి వాగ్దేవి ఆభరణములా అన్నట్లుండెను. మాత వినుము, మాతాపితరుల ఆజ్ఞలను పాటించుట యందు అనురాగము గల పుత్రుడే నిజముగా భాగ్యశాలి. జనని తల్లిదండ్రులను సంతృప్తిపరచు పుత్రుడు ప్రపంచంలో దుర్లభుడు. మునిగన మిలను విశేషీబన సబహీ బాతి హితమోర తేహి మహపితు ఆయసు బహురి సమ్మత జననీ తోర. వనములో కూడా అన్ని విధముల నాకు మేలే జరుగును. అక్కడ ముఖ్యముగా మునులతో సమాగమం అగును. పైగా మీరు చెప్పినట్లు అది మా తండ్రి గారి ఆజ్ఞ. దీనికి మీ సమ్మతియు కలదు. భరతో ప్రాణప్రియ పావహీ రాజు బిధి సభ బిధి మోహి సన్నముఖ ఆజు జోన జావు బన ఐసేహు కాజా ప్రథమ గనియా మోహి మూడ సమాజ సేవహి ఆరడు కల్పతరు త్యాగి పరిహరి అమృత లేహి బిషుమాగి తేవున పాయి అస సమవు చుకాహి దేకు బిచారి మాతు మన మాహే అంబ ఏక దుఃఖు మోహి బిశేషి నిపట బికల నర నాయకు దేకి దోరిహి బాత పితహి దుఃఖబారి ఓది ప్రతీతన మోహి మహతారి రావు ధీరగుణ ఉదది అగాదు బామోహి తేగజు బడ అపరాధు జాతే మోహిన కహతకచు రావు మోరి సపద తోహి కహు ప్రతిబావు. నా అభిప్రాణమైన భరతుడు రాజ్యమేలుడు. విధాత నేడు నాకంతయు అనుకూలముగానే చేయుచున్నాడు. ఇట్టి పరిస్థితులలో కూడా వనములకు పోనిచో నేనొక మహామూర్ఖుడనే అగుదును. ఇట్టి సదావకాశమును వదులుకొనుట కల్ప వృక్షమును కాదని ఆముదపు చెట్టునకై ఆరాటపడుట వంటిది. అమృతమును నిరాకరించి విషమును కోరుకొనుట వంటిది. కాని మాత మహారాజు మిగులు వ్యాకులపాటుతో ఉండట చూసి నాకు మిక్కిలి దుఃఖము కలుగుతున్నది. ఇంత చిన్న విషయమునకై తండ్రి గారు ఇంత దుఃఖితులైనారా? నిజముగా నాకు విశ్వాసం కలుగటలేదు. మహారాజు గారు ధీరులు, సద్గుణ నిధులు. వాస్తవముగా నా వలన ఏదో మహాపరాధము జరిగి ఉండవచ్చును. అందువలననే రాజుగారు నాతో మాట్లాడటలేదు కాబోలు. తల్లి నా మీద ఒట్టు, నిజము వచింపుడు. సహజ సరళ రఘుబర వచన కుమతి కుటిల కరిజాన చలాయి జోక జల బక్రగతి జజ్జపి సలీలు సమాన. రఘునాథుని పలుకులు స్వాభావికముగా నిర్మములే అయినను దుర్బుద్ధిది అయిన కైకేయి వాటిని వక్రముగానే అర్థము చేసుకొనెను. నీరు ఎంత ప్రశాంతముగా నేరుగా ప్రవహించినను అందులో జలగా వక్రముగానే సంచరించును. రహసి రాణి రమ రుకుబాయి జోలి కపట సనేహు జనాయి సపద తుమ్హారా భరతకయ్యానా హేతున దూసరా మైకచు జానా తుమ్హ అపరాధ జోగు సహితాత జననీ జనక బంధు సుఖదాత రామ సత్య సభు జోగచు కహు తుమ్హ పితు మాతు వచన రత అహు భుజాయి కహు బలిసోయి సదేపన జేహి అజసహున హోయి తుమ్హ సమ సువాన సుకృతి దేహి దీన్హే ఉచితన తాసు నిరాదరు కిన్హే లాగహి ముఖ బచన శుభ కైసే మగహ గయాధిక తీరద జైసే రామహి మాతు బచన సభబాయే జిమి సురసరి గత సలిల సుహాయే. శ్రీరాముని వినయమునకు కైకేయి ప్రసన్న చిత్తే కపట ప్రేమను నటించుచు నీ పైన భరతుని పైన ఒట్టు, రాజుగారి దుఃఖమునకు మరి ఒక కారణమును నేను ఎరుగను అని అనెను. నాయన, నీవు తల్లిదండ్రుల ఎడల అపరాధము చేయుట అసంభవము. నీవు తల్లిదండ్రులకును సోదరులకును ఆనందమునిచ్చువాడవు, సత్యమునే పలుకుచుంటివి, మాతాపితృ వాక్య పరిపాలన తత్పరుడవు, ప్రేమతో పలుకుచుంటివి. ఈ ముసలితనములో మీ తండ్రి గారికి అపకీర్తి రాకుండానట్లు ఆయనకు నచ్చజెప్పుము. ఏ పుణ్యఫలము వలన నీ వంటి పుత్రుడు కలిగినో దానిని నిరాదరణ చేయుట మంచిది కాదు. దుర్భాషలాడు కైకేయి ముఖము నుండి మగధ దేశములో గయాక్షేత్రము వలె ఇచ్చకపు మాటలు వచ్చుచుండెను. కానీ అన్ని విధములైన జల ప్రవాహములు కూడా గంగా నదిలో చేరిన పిదప పవిత్రములుగానే భావించబడినట్లు శ్రీరామచంద్రునకు ఆమె నాలుకలు శుభములుగానే అనిపించెను.
गई मुरुचा राम ही सुमिरी नृपफिरी करवट लीन्ह సచిన రామ అగమన కహి భిన్నయ సమయ సమకీన్హ. రాజుగారు మూర్ఛ నుండి తేరుకొని రామచంద్రుని స్మరించుచు పక్కకు మరలి పడుకునిరి. శ్రీ రామచంద్రుడు అచ్చటికి వచ్చిన విషయమును చెప్పి మంత్రి సమయానుకూలముగు విజ్ఞప్తి చేసెను. అవనిస అకని రామో పగుదారే దరి ధీరజు తబ నయన ఉగారే సచివ సభారి రావు బయటారే చరణ పరత నృప రాము నిహారే లియే సనేహ బికలవరలాయి గైమని మనహు కనిక ఫిరిబాయి రామహే చిరతయి రహేవు నరణాహు చలా విలోచన భారీ ప్రభాహు శోక బిభస కచు కహేన బారా హృదయ లగావత బరహి బారా విదహి మనావ రావు మనమాహి జయహి రఘునాథన కానన జాహి సుమిరి మహేసహి కాహి నిహోరి వినతి సునహు సదాశివ మోరి అసుతోష తుంహ అవడరదాని ఆరతి హరహు దీన్హజను జాని. రామచంద్రుడు వచ్చిన వార్త చెవిన సోకగానే రాజు ధైర్యం వహించి మెల్లగా కన్నులు తెరిచెను. ఆయనను మంత్రి చిన్నగా కూర్చుండబెట్టెను. శ్రీరాముడు ఆయనకు పాదాభివందమును ఆచరించెను. సర్పము తాను పోగొట్టుకున్న మణిని మరల పొందినట్లు ప్రేమచే వ్యాకులుడైన దశరథుడు శ్రీరాముని తన హృదయములకు హత్తుకొనెను. శ్రీరాముని చూడగానే దశరథుని కన్నులు అశ్రుపూర్ణములయ్యను. శోక వివసుడైన రాజు మాట్లాడలేకపోయాను. మాటి మాటికి శ్రీరామచంద్రుని తన అప్పును చేర్చుకొని చుండెను. శ్రీరాముడు అడవులకు పోకుండుగాక అని అతడు తన మనసులో విధికి విన్నవించుకొని చుండెను. అతడు శివుని స్మరించుచు ప్రార్థించెను. ఓ సదాశివ, నా ప్రార్థనను ఆలకింపుము. నీవు అసుతోషుడవు, కోరిన కోరికలను తీర్చువాడవు. ఈ దీన సేవకుని దుఃఖమును దూరము చేయుము. తుంహా ప్రేరక సభకే హృదయ సోమతి రామహి దేహు వచను మోర తజి రహహి గర పరిహరి శీలు సనేహు. నీవు అందరి హృదయములకును ప్రేరణ కలిగించువాడవు. శ్రీరామచంద్రుడు నా వచనములను పాటింపక తన సహజ స్నేహశీల స్వభావములను వీడి ఇంటిలోనే ఉండునట్లు అతనికి బుద్ధిని ప్రసాదింపుము. అజసు హోయి జగ సుజసు నసావు నరక పరోబరు సురపురు జావు సబదుఃఖ దశహ సహనహు మోహి లోచన ఓట రాముజను హోహి అసమన గుణయి రావునహి బోలా పీవరవాద సరిసవనుడోల రఘుపతి పితహి ప్రేమ బస జాని పుణ్యకచు కహి మాధు అనుమాని దేశకాల అవసర అనుసారి బోలే బచన వినీత బిచారి తాత కహవు కచు కరవు డిఠాయి అనుచిత చమబ జాని లరికాయి అతి లఘు బాత లాగి దుఃఖభావా కాహు న మోహి కహి ప్రథమ జనావా దేకి గోసాయి పూచివు మాత సుని ప్రసంగుబయే శీతలగాత. ఈ కార్యము వలన నా ప్రతిష్ట దెబ్బతిని నాకు అపకీర్తి వచ్చినను వచ్చుగాక. స్వర్గము లభ్యముగాక, నరకమే ప్రాప్తించుగాక. ఎట్టి దిక్కుములైనను సహింపగలను, కానీ శ్రీరాముని చూడకుండా మాత్రము ఉండలేను. కనుక అతనిని నా నుండి దూరం చేయవలదు. ఈ విధముగా రాజు తన మనసులోనే కలవరపడుచుండెను, కానీ బయటికి మాట్లాడలేకుండెను. ఆయన మనస్సు రావి ఆకు వలె కొట్టుకొనిచుండెను. తండ్రి ప్రేమ వసుడగుటను చూచి కైక మరల ఏమైనాను చెప్పినచో తండ్రి గారు మిక్కిలి విలువలాడుదురని భావించి దేశకాల అవసరములకు అనుగుణముగా శ్రీరామచంద్రుడు నమ్ర వచనములను పలికెను. నాయన గారు, నేను ఒక విషయము చెప్పుటకు సాహసించుచున్నాను. నా ఈ అనుచిత కార్యమును బాల్య చేష్టగా భావించి క్షమింపుడు. ఇంత చిన్న విషయమునకై మీరు ఎంత దుఃఖపడుతున్నారు. ఎవరును ఈ విషయమును నాకు ముందుగా తెలిపి ఉండలేదు. మీరు దుఃఖితులగుట చూచి నేను తల్లిగారిని అడిగి తిని ఆమె వలన ఆ విషయం అంతయు విని ప్రశాంత చిత్తుడనైతిని. మంగళ సమయ సనేహ బస శోచ పరిహరియా తాత ఆయసు దేయ్యా హరషిహియా కహే పులకే ప్రభుగాత. తండ్రి గారు, సంతోషపడవలసిన సమయమున ప్రేమ విహ్వాలురై విచారపడకుడు. ప్రసన్న చిత్తముతో నన్ను ఆజ్ఞాపింపుడు. ఈ మాటలు పలుకుచుండక శ్రీరాముని శరీరము పులకించిపోయెను. ధన్య జనము జగతే తలతాసు పితహి ప్రమోదు చరిత సునిజాసు చారి పదారద కరతల తాకే ప్రియపితు మాతు ప్రాణ సమ జాకే ఆయసు పాలి జన్మ ఫలు పాయి ఐహవు బేగి హోయి రజాయి విదా మాతు సన ఆవవు మాగి చలిహు బనహే బహురే పగలాగి
అసకహే రామ గణను తబకిన్హ భోపశోక బస ఉతరోన దీన్హ నగర వ్యాపి గయే బాత సుతీచి సువాత చెడి జను తవతన బీచి సుని భయే వికల సకల నర నారి బేలే బిటప జిమి దేకి దవారి జోజహ సునయి దునయి సిరసోయి బడ విషాదు నహి ధీరజు హోయి. తులసిదాస్ పలుకుతున్నాడు, ఈ పృథ్వీయందు ఎవరి చరిత్రను విని అతని తండ్రి పరమానంద భరితుడగునో అట్టి కుమారుని జన్మ ధన్యము. తన తల్లిదండ్రులను ప్రాణతుల్యులనుగా ప్రేమించు కుమారునకు ధర్మార్థ కామమోక్షములు కరతలామలకములు. మీ ఆజ్ఞ పాటించి నా జన్మ సఫలమనుచుకుని శీఘ్రముగా తిరిగి రాగలను. నాకు అనుజ్ఞ నిండు. నేను తల్లిగారి అనుమతి గైకొని వత్తును. మరలా మీ పాదాల కాడ ప్రణమిల్లి వనములకు వెళ్ళేదను. ఇట్లు పలికి శ్రీరాముడు వెళ్ళిపోయాను. శోకతప్తుడైన రాజు ఏమీ పలకజాలకపోయాను. ఈ దారుణ వార్త నగరమునంతటియును తేలుగుట్టిన శరీరమున విషము వలె ప్రాకెను. దావానలము యొక్క సెగలు సోకినంతనే తీగలు వృక్షములు వివరణములైనట్లు ఈ వార్తను విన్న స్త్రీ పురుషుల ముఖములన్నీయును వెలవెలబోయెను. ప్రతి వ్యక్తి వార్తలకు చలించి తలబాదుకొనుచు ఎక్కడి వారక్కడ కూలబడిరి. ఈ దుఃఖము దుర్భరమైనది. ముఖ సుఖాహి లోచన స్రవహి శోకున హృదయీ సమాయి మనహో కొరణ రస కటకయి ఉతరి అవధ బజాయి. వారి ముఖములు ఎండిపోయెను, కన్నీరు మున్నీరాయను, హృదయములో శోక సంతప్తములాయను. కరుణ రసవాహిని డంకాబ్రోకించి అయోధ్యలో దిగినట్లాయను. పురమంతయు శోకాకులమయ్యను, ఆనందము పలాయనము చిత్తగించెను. మిలేహి మాగుబిది బాత బెగారి జహతహ దేహి కైకయి గారి ఏహి పాపినిహి భూజికా పరేవు చాయి భవన పర పావకూదరేవు నిజకరణయన కాడీ చహ దేఖ డారీ సుధాభిషు చాహత చీక కుటిల కఠోర కుల బుద్ధి అబాగి భయి రఘు వంశ బేను బనాగి పాలన బేటి పేడు ఏహి కాట సుఖమహు సోఖ టాటు ధరి టాట సదా రాము ఏహి ప్రాణ సమాన కారణ కవన కుటిల పనుఠాన సత్య కహే కభి నారీ సుబావు సభ విధి ఆగహు అగాధ దురావు నిజ ప్రతిబింబు బరకు కహిజాయే జానీన జాయే నారీ గతిబాయి. పౌరులు పలుకుచుండిరే. అన్ని ఏర్పాట్లను జరిగిన తర్వాత విధి ఈ కార్యక్రమం అంతయును చెడగొట్టెను. మూల మూల ఎందును ప్రజలు కైకేయిని తిట్టిపోయిచుండిరి. ఈ పాపాత్మరాలు క్రొత్తగా నిర్మించిన భవనమును తగులబెట్టుటకు ఎలా ప్రయత్నించుచున్నది? అరే, ఈమె చేజేతుల తన కన్నులను పెకిలించి తానే చూడగోరుచున్నది. అమృతమును పారబోసి విషమును రుచి చూపించుచున్నది. ఈ కుటిల కఠోర దుర్బుద్ధి దౌర్భాగ్యురాలు కైక రఘువంశమునడి వనమును కాల్చెడి అగ్ని అయినది. తాను కూర్చున్న కొమ్మను తానే నరుకుకొండుచున్నది. శుభానందోత్సాహముల మధ్య దుర్భర శోకములను సృష్టించినది. రాముడు ఈమెకు సర్వదా ప్రాణ సమానుడు. మరి ఆమె ఇంత కుటిలత్వమును కాఠిన్యమును వహించుటకు గల కారణమేమి? కవుల బలుగులు వాస్తవములు, స్త్రీల స్వభావములు అగ్రాహ్యములు, అగాధములు. ఎవరినైనాను తమ నీడనైనను పట్టుకుని వచ్చునేమో గాని స్త్రీల చిత్తములను తెలుసుకొనుట కష్టము. అవి భేద బుద్ధితో నిండి ఉండును. కహన పావకు జారీసక కాన సముద్ర సమాయి కాన కరై అవలా ప్రజల కేహి జగ కాలున కాయి. అగ్నిచే కాల్చబడినది ఏది? సముద్రమున మునగని వస్తువేది? అట్లే స్త్రీ ప్రబల అయినచో ఆమె చేయజాలని పని ఏమి? ఈ సర్వ జగత్తున మృత్యువుచే కబళించబడినది ఏది? కా సునాయి బిది కహ సునావా కా దేకాయి చాహ కాహ దేకావా ఏక కహి బల భూమనకిన్హ బరు బిచారీ నహి కమతిహి దీన్హ జో హటి భయేవు సకల దుఃఖ బజాను అబాలా బివస జ్ఞానుగను గాజను ఏక ధర్మ పరిమితి పహిచానే రూపహి దోసు నహి దేహి సయానే శివి దదీచి హరి చంద కహాని ఏక ఏక సన కహి బకాని ఏక భరత కర సమ్మత కహి ఏక ఉదాస బాయాసుని రహి కాన మోది కరరద గహి జీహ ఏక కహి యహ బాత అలీహ సుకృత జాహి అస కహత తుమ్హారే రాము భరత కహు ప్రాణ ప్యారే. బ్రహ్మ మొదట నిర్ణయించినదేమి, ఇప్పుడు ప్రకటించినదేమి? అతడు చెప్పదలిచిన దృశ్యమేమి, ఇప్పుడు చూపించినదేమి? ఒక పౌరుడిట్లు పలికెను, రాజుగారు
అత్తగారు దుర్బుద్ధి అయిన కైకేయికి వరములిచ్చుట మంచి పని కాదు. ముందు వెనకల ఆలోచింపక ఇచ్చిన వరములు దుఃఖములకు మూలమైనవి. ముఖ్యముగా స్త్రీ వశమగుట వలన తన జ్ఞాన గుణములను కోల్పోయినాడు. ధర్మం ఎరిగిన మరికొందరు బుద్ధిమంతులు రాజును దోషిగా భావింపలేదు. వారు పరస్పరము సత్యవ్రతులైన శిబి, దదీచి, హరిశ్చంద్రుల కథలను చెప్పుకొంచుండిరి. బహుశా ఇది భరతుని పన్నాగమై ఉండవచ్చునని కొందరు ఊహించిరి. కాని ఇతరులు ఈ మాటను విని మౌనం వహించిరి. మరికొందరు చెవులు మూసుకొని నాలుకలు కరుచుకొని ఆశ్చర్యమును ప్రకటించుచు, ఇది అబద్ధము, ఇట్టి మాటలు పలికినచో నీ పుణ్యము నశించును. భరతునకు శ్రీరాముడు ప్రాణతుల్యుడు. చందు చవై బరు అనలకన సుధా హోయి బిషతోల సపనేహు కబహు న కరహి కిచు భరతు రామ ప్రతికూల. చంద్రుడు శీతల కిరణములకు మారుగా అగ్నిని కురిపించవచ్చును, అమృతము విషము గావించవచ్చును. కానీ భరతుడు కలలో కూడా శ్రీరామచంద్రునకు ప్రతికూలముగా ఏ కార్యమును చేయనే చేయుడు. ఏక బిదాతహి దోషను దేహి సుధా దేకయి దీన్హభిషు జేహి ఖరబరు నగర సోచు సబకాహు దుసహ దాహూవర మిటావు చాహు విప్రబధు కుల మాన్య జటేరి జయప్రియ పరమ కైకేయి కేరి లగయి దేనసిక శీలు సరాహి భచన బాణసమ లాగహి తాహి భరతున మోహి ప్రియ రామ సమాన సదా కహు యహు సబు జగు జాన కరహో రామ పర సహజ సనేహు ఏహి అపరాధ అజు బనుదేహు కబహు న కియాహు సవతి అరేసు ప్రీతి ప్రతీతి జాన సబు దేశు కౌసల్య అబ కాహ బిగార కుంభజేహి లాగి వజ్రపుర పార. అందరూ విధాతను దూషించిరి. అతడు అమృతమును చూపి విషమునిచ్చినాడనిరి. నగరం అంతయు అల్లకల్లోలమాయను. ప్రతి వ్యక్తియు విషాదమునకు గురి అయ్యను. వారి హృదయంలో దుస్సహమైన బాధ, దుర్భరమైన వేదన నిండి ఉండెను. ఉత్సాహము అడుగంటెను. బ్రాహ్మణ స్త్రీలు, వృద్ధులైన కుల స్త్రీలు కైకేయికి ప్రీతి పాత్రులైన వారు ఆమె సౌశల్యమును పొగుడుచు ఆమెకు నచ్చజెప్పసాగిరి. కాని వారి హితవచనములు ఆమె చెవులకు ములుకులయ్యను. వారు ఇట్లు పలుకసాగిరి, నాకు భరతుని కంటెను శ్రీరామచంద్రుడే మిక్కిలి ప్రేమపాత్రుడని ఇంతవరకును నీవు చెప్పుచుంటివి కదా. ఈ విషయము జగత్ ప్రసిద్ధము. నీకు శ్రీరామునిపై సహజముగా ప్రేమ గలదు. మరి వనములకు పంపుటకు అతడు చేసిన అపరాధమేమి? నీవు ఎప్పుడునూ సవతలపై ఈర్ష్య చెందలేదు. వారి ఎడల నీకు గల ప్రేమ విశ్వాసములను అందరూ ఎరుగుదురు. కౌశల్య, నీకు చేసిన అపకారమేమి? నగర ప్రజలపై వజ్రాయుధము ఎలా ప్రయోగించితివి? సీయకి పియ సగు పరిహరహి లఖనోకి రహహి దామ రాజుకి భూభజ భరతపుర రూపకి జీహి బినురామ. సీతాదేవి రాముని విడిచి ఉండగలదా? లక్ష్మణుడు ఇంటిలో నిలుచునా? శ్రీరాముడు లేని అయోధ్యను భరతుడు ఏలునా? శ్రీరాముడు లేకుండా రాజు బ్రతుకగలడా? అస బిచారి ఉర చాడహు కోహు శోక కలంక కోటి జని హోహు భరతహి అవసహి దేహు జుబరాజు కానన కాహ రామకర కాజు నాహిన రాము రాజకే భూకే ధర్మదూరిన విషయరసరూకే గురగృహ బసహు రాము తజిగేహు రూపసన అస బరు దోసరా లేహు జో నహి లగిహు కోహే హమారా నహి లాగిహి కచుహద తుమ్హారే జో పరిహస కీన్హి కచు హోయి తో కహి ప్రగట జనావహు సోయి రామ సరిస సుత కానన జోగు కాహ కహిహి సుని తుమ్హా కహు లోగు ఉటహు బేగి సోయి కరహు ఉపాయి జేహి విధి సోకు కలంకు నసాయి. ఈ విషయములను ఆలోచించి నీ కోపమును మానుకొనుము. శోక కళంకములకు నెలవు కావలదు. భరతుని యువరాజుగా చేయదలిచినచో అవశ్యముగా చేయుము. కాని శ్రీరాముని అడవులకు పంపుట ఎందులకు? శ్రీరామునకు రాజ్యకాంక్ష లేదు. అతడు ధర్మమూర్తి. విషయవాంఛలకు ఇష్టపడడు. శ్రీరాముడు ఇల్లు వదిలి గురువు గారి ఇంట్లో ఉండునట్లు 2 వరమును అడుగుము. నీవు మా సూచనలను పాటించనిచో నీకెట్టి ప్రయోజనము చేకూరదు. ఒకవేళ ఇది అంతయు పరిహాసమునకై చేయుచున్నచో ఆ విషయమును స్పష్టముగా చెప్పుము. రాముని వంటి పుత్రుడు వనవాసమునకు అర్హుడా? ఈ విషయమును విన్నచో లోకులు నిన్నేమనుదురు? త్వరగా లేచి ఈ శోకము కళంకము తొలగిపోవు ఉపాయమును చూడుము. జేహి బాతి సోకు కలంకు జాయి ఉపాయి కరకులు పాలహి హటి ఫేరు రామహి జాతబన జని బాత దూసరి చాలహి
జిమి బాను బిను దిను ప్రాణ బిను తను చంద బిను జిమి జామిని తిమి అవధ తులసీదాస ప్రభు బిను సముజాయి దోజియ భామిని. ఈ విధముగా చేసినచో నగరవాసుల శోకము తొలగిపోవును, నీకు కలిగడి కలంకము మాసిపోవును. అట్టి ఉపాయమును చేసి నీ వంశమును రక్షించుకొనుము. శ్రీరాముడు వనములకు పోకుండా నీవెట్లైనను అతనిని ఆపుము. మరి ఒక మాటనే పలుకువలదు. తులసీదాసు పలుకుచున్నాడు. సూర్యుడు లేని పగలు, చంద్రుడు లేని రాత్రి, ప్రాణములు లేని శరీరము శుభావిహీనములగునట్లే శ్రీరాముడు లేని అయోధ్య ఎట్టి కళాకాంతులు లేక తన వైభవమును కోల్పోవును. కావున ఓ భామిని, ఈ విషయములను గ్రహింపుము. సకిన్హ సీకావను దీన్హ సున్నత మధుర పరిణామహిత తేయికచు కారణకిన్హ కుటిల ప్రబోధి ఊబరి. సకులు కైకేయికి వినుటకు మధురములు, పరిణామమున శుభంకరములు అయిన బోధలను చేసిరి. కాని కుటిల కుబ్జ మందర చేసిన ఉపదేశము తన మనస్సున బాగుగా నాటుకుని ఉండుట వలన ఆమె వారి మాటలను పెడచెవిన పెట్టెను. ఉతరుణ దేయి దోసహ రిసరుకి మృగిన్హ చితవజను బాకిని బూకి వ్యాధి అసాది జాని తిన్హత్యాగి చలీకహత మతి మంద అభాగి రాజు కరత యహ దయా బిగోయి ఇన్హేసి అసజస కరయిన కోయి ఏహి విధి బిలపహి పురనరనారి దేహి కుచాలహి కోటిక గారి జరహి విషమ జర లేహి ఉసాస కవని రామబిను జీవన ఆశ విపుల బియోగ ప్రజా అకులాని జను జలచర గణ సుఖాత పాని అతి విషాద బస లోగలుగాయి గయే మాతుపహి రాము గుసాయి ముకు ప్రసన్న చిత చోగున చావు విటాసోచూజని రకైరావు. దుస్సహమైన కోపముతో క్రౌర్యము వహించిన కైకేయి కన్నులు ఎరుపెక్కెను. ఆమె వారికి ఎట్టి సమాధానము ఇయ్యక ఆకలిగొన్న అడవి పులి జింకల వైపు చూచినట్లు ఆమె వారి వైపు చూచెను. ఆమె జబ్బు నయమగునది కాదని తెలుసుకొని మందబుద్ధి అభాగిని అయిన ఆమెను నిందించుచు వారు వెడలిపోయిరి. ఆమెకు రాజ్య వైభవములు ఎన్ని ఉన్నను విధి వాటిని దూరము చేసెను. ఈమె చేసిన ఈ దుష్కృత్యమును ఇతరులు ఊహించుటకును సాహసింపరు. ఈ విధముగా నగరములోని స్త్రీ పురుషులందరూ పరితపించిరి. కైకేయిని పెక్కు రీతిలో తిట్టిపోసిరి. అయోధ్యవాసులు శోకాగ్నిచే సంతప్తులయ్యిరి. దీర్ఘ నిశ్వాసలు వదులుచు రాముడు లేని చోట బ్రతుకుపై ఆశ ఎట్లుండును అని అనుకొనిచుండిరి. చెరువులోని నీరు ఇంకిపోచున్నప్పుడు జలచరముల వలె రామ వియోగాంశతో వారు వ్యాకులురయ్యిరి. స్త్రీ పురుషులందరూ విషాద విహ్వాలులయ్యిరి. ఇంతలో శ్రీరాముడు కౌసల్యామాత కడకు వెళ్ళెను. ఆయన ముఖము ప్రసన్నముగాను మనసు మిక్కిలి ఉల్లాసముగాను ఉండెను. మహారాజు తనను వనములకు పోకుండా ఆపునేయో అను భయము ఏమాత్రము లేకుండా ఉండెను. రాజాభిషేక వార్త వినగానే తన సోదరులను వీడి పెద్దవాడైన తనకే పట్టాభిషేకమును ఏల చేయుచున్నారని ఇదివరలో శ్రీరాముడు విచారము ప్రకటించి ఉండెను. ఇప్పుడు కైకేయి మాత ఆజ్ఞ, తన తండ్రి గారి మౌన సమ్మతి తన విచారమును దూరమనర్చునని శ్రీరాముడు సంతోషించెను. ఓం స్వస్తి.